అందరికీ నమస్కారం. తులారాశి వాళ్ళందరికీ 2025వ సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గ్రహాల పరిస్థితిని బట్టి సంవత్సర ఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే మనకు చిత్తా నక్షత్రంలో 3వ పాదం 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తారని మీకు తెలుసు. కానీ మొత్తం రాశికి అధిపతి ఎవరు? శుక్రుడు అనమాట. మరి శుక్రుడి యొక్క స్థితిని బట్టి ఈ సంవత్సరంలో ఏం జరగబోతుంది అని కానీ ఆలోచిస్తే తులారాశి వాళ్ళకి శని 30వ తారీఖు మార్చి నాడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్తున్నాడు. అంటే తులారాశికి పంచమంలో ఉన్న శని 6వ ఇంట్లోకి వెళ్ళి విపరీత రాజయోగాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ తమాషా చూసారా? శని ఎన్ని గేమ్లు ఆడతాడు తులారాశి వాళ్ళతో. శని ఏమో తులారాశి వాళ్ళకి ఆప్తమిత్రుడు, మహా దగ్గరి బంధువు అన్నమాట. సొంత ఇల్లు ఇస్తాడు, వాహనాలు ఇస్తాడు, ఆస్తిపాస్తులు ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, వాళ్ళ డెవలప్మెంట్ చూసి గర్వించేటట్టు చేస్తాడు. శని వీళ్ళకి అంత ఫేవర్. ఎప్పుడైనా రాశిలో మనం తులారాశి వాళ్ళకి శని 4వ ఇంట్లో ఉన్నాడు, అబ్బా మంచిదిరా, 5వ ఇంట్లో ఉన్నాడు సూపర్రా అంటాం. ఈసారి 6వ ఇంటికి వచ్చాడుగా గోచార రీత్యా. అయ్యో, శని 6వ ఇంట్లో వస్తే కూడా తులారాశికి మేలు చేస్తాడు. ఎలాగా? శని పాపగ్రహం. పాపగ్రహం కాస్త పాపస్థానంలో ఉంటే యోగమేగా. నష్టం పెద్దగా ఉండదు, కొంచెం శ్రమించాల్సి ఉంటుంది. 6వ ఇంటి శని గోచార రీత్యా చాలా మంచిది. 2.5 సంవత్సరాలు అక్కడ ఉంటాడు ఆయన. మీనరాశిలో ఉండు మిమ్మల్ని విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు వాటికి అధిపతి. సంతానము, వాళ్ళ డెవలప్మెంట్, చదువు, ప్రయాణాలు, స్పోర్ట్స్, ఆటపాటలు, పోటీలు, అలాగే తెలివితేటలు వాడటంలో కూడా శని అధిపతి అనమాట. ఇటువంటి శని మీకు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడా అంటే లేదు, సంపూర్ణమైన శుభ ఫలితాన్నే ఇస్తాడు. దానికే నేను అనేది ఏంటంటే, మీరు ఏ నక్షత్రంలో పుట్టారు? చిత్తా, స్వాతి, విశాఖ అంటే కుజ మహాదశ, రాహు మహాదశ, గురు మహాదశ. మీ దశల్ని బట్టి, శని యొక్క స్థితిని బట్టి శని ఎలాంటి మనకు మేలు చేస్తున్నాడు అనేది కూడా దశని బట్టి చెప్పాలి. మరి చెప్పాలంటే మీ జాతకం నాకు తెలియాలిగా. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపాలిగా. మరి నేను మీకు 50 పేజీల జాతకం రెడీ చేసి మీకు దాన్ని పీడిఎఫ్ చేసి మీకు అర్థం కాదు కాబట్టి 15-20 నిమిషాలు చదివి చెప్పాలిగా. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇది బాగుంది, అది బాగాలేదనుకోండి, నో ప్రాబ్లం. అది బాగలేక ఇది బాగలేక మొత్తం గొడవ అయిపోతుంది. కాబట్టి గోచార రీత్యా ఎలా ఉందో పర్వాలేదు, జాతకరీత్యా ఎలా ఉందో తెలుసుకొని దానికి సింపుల్గా పరిహారాలు ఉంటాయి. ఆ సింపుల్ పరిహారాలు చేసుకుంటే ఏ సమస్య లేదు. అందుకే మన ఛానల్ పేరు thesimpleastrologer.com. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా మీ బంధువులకు, స్నేహితులకు నాకు తెలియజేయండి. జాతకం వరకు సంప్రదించండి. అయితే ఇంతవరకు మీరు శని గురించి విన్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనం కానీ గురువు ఎవరు? గురువు అంటే ఈ రాశికి, తులారాశికి 3వ ఇంటి ఓనరు, 6వ ఇంటి ఓనరు, పరమశత్రువు. మామూలు శత్రువు కాదు, పరమశత్రువు. ఎవరు? గురువు అనమాట. అదేంటండి? బృహస్పతి గురువు, దేవతలకు గురువు, పాండిత్యం ఉన్నవాడు, వేద మంత్రాలు, వేద శాస్త్రాలు చదివినవాడు, యజ్ఞ హోమాలు చేసేవాడు. అటువంటి గొప్ప పండితుడిని పట్టుకొని శుక్రుడికి శత్రువు అంటే అవునయ్యా, తప్పదు. శుక్రుడు రాక్షస గురువు, గురువు దేవగురువు. వీళ్ళిద్దరికి ఎందుకు పడదు అంటే మొత్తం జాతి, మత అన్ని తేడాలన్నమాట. పద్ధతులు. శుక్రుడు మంచిగా తాగుతాడు, మంచిగా తింటాడు, బాగా ఎంజాయ్ చేస్తాడు. గురువు అసలు తిండే తినడు, పస్తులుంటాడు, ఉపవాసాలు ఉండమని చెప్తాడు, మడి ఆచారాలతో బీభత్సంగా ఉంటాడు ఆయన. ఇద్దరికి ఆచార వ్యవహారాలు, పద్ధతులు ఏది పడదు. గడ్డాలు మీసాలు పెంచేసుకుని పెద్ద వైరాగ్యంగా కూర్చుంటాడు గురువు. మంచిగా నీట్గా సేవింగ్ చేసుకుని టింగురంగా అని చెప్పి బ్యాంకాక్లోను, థాయిలాండ్లోను తిరుగుతున్నాడు శుక్రుడు. మరి ఎంత తేడా ఉంది. 3వ ఇంటి ఓనరు, 6వ ఇంటి ఓనరు అంటే ధనుసు రాశి ఓనరు, మీనరాశి ఓనరు గురువు. పరమశత్రు స్థానం కదండి 3, 6. అటువంటి అతను 9వ ఇంట్లోకి వచ్చి ఉంటే ఎలా ఉంటుందండి? గత సంవత్సరం అంతా అష్టమ గురువు అని ఎంటబడ్డాం, బాగలేడు అని. ఇప్పుడు 9వ ఇంట్లో గురువు వచ్చి ఏం చేస్తున్నాడు మరి? భాగ్యస్థితిలో కానీ ఎవరికైనా గురువు వస్తే, అబ్బా 9వ ఇంట్లో గురువురా, తంతే బోర్లో పడతావు, నాన్నగారి దగ్గర నుంచి ఆస్తి పాస్తులన్నీ వస్తాయి. నేను రాదని చెప్పట్లా. కానీ తులారాశికి గురువు ఎంతవరకు కరెక్టు? పాపస్థానంలో ఉంటేనే మీకు మేలు చేస్తాడు. కాబట్టి గురువు మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు. తండ్రితో విరోధం ఉంటుంది, కానీ మాటలు ఉండవు, అంతే. పెద్ద గొడవలేం ఉండవు. అలాగే ధర్మం అంటాం, కానీ ధర్మాన్ని పాటించడానికి ఆలోచిస్తాం.
అదృష్టం ఉంటుంది, కానీ మీ సొంత తెలివితేటలతో దాన్ని పాడు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అలాంటి మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు గురువు అనమాట 9వ ఇంట్లో. అటువంటిది బంధువులతో, స్నేహితులతో గొడవలు, ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. అప్పుల వాళ్ళ పీడ, బాధ తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. మరి గురువు సంగతి చూసాం కదా. రాహు కుంభరాశిలో నుంచి మీనరాశి నుంచి కుంభరాశికి వస్తున్నాడు. కేతు కన్యా నుంచి సింహరాశికి వెళ్ళిపోతున్నాడు. ఏ తారీఖు? 15వ తారీఖు, 18వ తారీఖు మే. మరి పరిస్థితి ఏంటి అంటే రాహు మీకు పంచమంలో వస్తున్నాడు. 6వ ఇంట్లో ఇన్ని రోజులుగా ఉండి 1.5 సంవత్సరాలు మేలు చేశాడు. ఇప్పుడు అలాంటి రాహు వచ్చేసి మనకి ఎప్పుడైతే పంచమంలోకి వస్తున్నాడో తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోమంటున్నాడు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అంటున్నాడు. స్పోర్ట్స్లో దెబ్బ కొడతాను, గాయాలు చేస్తాను, గాయాలు మానడానికి టైం తీసుకునేటట్టు చేస్తానంటున్నాడు రాహు. ప్రయాణాల్లో బాగా ఇబ్బంది పెట్టేస్తానంటున్నాడు. పిల్లలు చదువుకోవడానికి విదేశాలకు వెళ్తే సీట్ల కోసం నానా తంటాలు పడాల్సి వస్తుంది. సీట్ వచ్చిందనుకోండి, తమకు నచ్చిన సబ్జెక్ట్లో అవకతవకలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు రాహు. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రాహు జపం చేసుకోవాలి, గురు జపం చేసుకోవాలి, వీలైతే శని జపం కూడా చేసుకోవడం తప్పేం లేదు. పోనీ కేతు ఏం చేశాడు? 11వ ఇంట్లో ఉండి ఏకాదశ స్థానంలో ఉండి మేలు చేశాడు. దేవుడి యొక్క ఆరాధన, భక్తి, ప్రయాణాలు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎన్నో రకాలుగా మేలు చేస్తున్నాడు కేతువు. ఏకాదశ స్థానంలో కేతువు మేలు చేస్తాడు, తప్పు లేదు. కాబట్టి నేననేది ఏంటంటే తులారాశి వాళ్ళకి చాలా ముఖ్యమైన 9 గ్రహాలలో చంద్రుడు మీకు తెలుసు 2.5 సంవత్సరాలకి తిరిగేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన గురించి పెద్ద పట్టించుకోం. శుక్ర, కుజ, బుధ, రవి 4 గ్రహాలు కూడా నెలకొకసారి, కుజుడు నెలన్నరకోసారి రాసులు మారుతుంటారు. కాబట్టి అది మనం అప్పటికప్పుడు చెప్పుకోవచ్చు. కానీ ప్రధానమైనటువంటి 4 గ్రహాల గురించి చెప్పాం మనం. అది శని, గురు, రాహు, కేతు. కాబట్టి మనం వీటికి పరిహారాలు చేసుకోవాలి, వీటి మంత్రాలు చదువుకోవాలి, మీ దశను చూడాలి, అంతర్దశ ఏం జరుగుతుంది, ఈ 2.5 సంవత్సరాల ప్రభావం మన మీద ఎంతవరకు పడుతుందో తెలుసుకుంటే రాజాలాగా హాయిగా కాళ్ళ వేసుకొని తిరగచ్చు. అనుకున్న చెప్పినట్టు చేయండి, అన్ని శుభాలు జరుగుతాయి. మీ జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నమస్కారం, మీ గోపాలయ్య గారు.